వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ లో చూసారు కదా, నేనైతే పార్లర్ కి వెళ్ళబోతున్నాను. ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అన్నది రీజన్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దేనికి వెళ్తున్నాను ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతోనైతే ఈ వీడియోని షేర్ చేసుకోండి. మంత్కి ఒకసారైనా వెళ్తాను అంటే హైబ్రోస్ ట్రిమ్ చేయించుకోవడానికి. హైబ్రోస్ తప్పించి ఎప్పుడో ఒకసారి ఫేస్ క్లీనప్ గానీ, లేకపోతే ట్యాన్ క్లీనప్ గానీ, లేకపోతే నార్మల్ ఫేషియల్ గానీ అలా చేయించుకుంటాను. మెడిక్యూర్ పెడిక్యూర్ ఇలాంటివి. హెయిర్ కట్ కూడా చేయించుకోవాలి. హెయిర్ కట్ తో పాటు హైలైట్స్ కూడా వేయించుకుందాం అని చెప్పేసి నేను స్టాప్ చేసుకొని వచ్చాను. నా హెయిర్ గ్రోత్ బాగానే ఉంటుంది, కొంచెం పెంచుకుందాము లే అని చెప్పేసి ఉంచేసుకున్నాను. లాస్ట్ టైం ఏంటంటే పండగలు అవి ఉంటాయి కదా, అప్పుడు జడ వేసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ లేయర్ అండ్ ఫెదర్ కట్ చేయించుకుంటాను. అవి చేయించుకుంటే షార్ట్ అయిపోద్ది హెయిర్. అందుకే నేను అంత గట్టిగా పట్టుపట్టి చెప్పలేదు. నేను ఏం చేశానంటే నాకు వాళ్ళకి చెప్పేసాను, నాకు లెంత్ ఎక్కువే ఉండాలి, జస్ట్ కింద వరకే లేయర్స్ చేయండి అని చెప్పేసి. అందుకే అది అలా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ పెంచుకున్నాను. ఇంక మళ్ళీ చేయించుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాను. నా బర్త్డేకైనా ప్లాన్ చెయ్యాలి. ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాను పార్లర్ కి అంటే, నార్మల్ గా ఇవి పింపుల్స్ అంటారో కణితులు అంటారో లేకపోతే పులిపూర్లో ఏంటో నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. అవి నాకు ఉన్నాయి. ఇవి ఒక 6 years 8 years బ్యాక్ అయితే నాకు వచ్చినాయి. ఇవేంటంటే అలా స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. ఆ విషయం నాకు తెలీదు. మా సిస్టర్ రీసెంట్ గా వచ్చినప్పుడు చెప్పింది, ఇవేంటి నీకు ఇలా స్ప్రెడ్ అవుతున్నట్టున్నాయి, ఒకసారి వెళ్ళి చూపించుకోవచ్చు కదా, ఏంటి ఇవి ఏం చేస్తారని. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టున్నాయి ఇగోండి ఇవి. నేను దీనికోసం ఏంటంటే నేను ఫేషియల్ చేయించుకున్నప్పుడు తను చెప్పింది నాకు, మీకు ఇవి ఉన్నాయి కదా, ఇవి తీపించుకోండి, ఇవి బర్న్ చేసేస్తారు, ఇవి చేయించుకోవచ్చు కదా అని అనేసి. నేనేమో దాన్ని పట్టించుకోలేదు. అంత అమ్మో నొప్పి వస్తుందేమో, దాని తర్వాత ఫేస్ ఏదైనా పాడవుతుందేమో అని చెప్పేసి. తను కాకుండా నార్మల్ గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్దాము అని చెప్పేసి. కానీ వాళ్ళ దగ్గరైనా సేమ్ ప్రొసీజరే ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మా సిస్టర్, మా మామయ్య వాళ్ళ వైఫ్ మాట, తను కొంచెం పెద్ద ఉంటే తను కట్ చేయించుకుంది. తను కూడా అప్పుడు అదే చెప్పింది, బర్న్ చేశారు, తర్వాత సన్ స్క్రీన్, తర్వాత వేరే లోషన్ ఏదో ఇచ్చారని చెప్పేసి. మళ్ళీ కొంచెం వస్తున్నాయని చెప్పింది మాట. అది నాకు క్లియర్ గా తెలీదు. వస్తున్నాయని చెప్పింది, అక్కడక్కడ వస్తున్నాయి, సేమ్ ప్లేస్ లో రాలేదని చెప్పింది. నేను ఇప్పుడు ఇవి చేయించుకున్న దానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఇద్దరిని కనుక్కున్నాను అనమాట. వేరే తిన్ని కనుక్కుంటే నువ్వు ఇవి ఒకసారి చేయించుకుంటే మళ్ళీ రావని చెప్పారు. ఒకసారి ట్రై చేద్దాము, దీనివల్ల ఏమన్నా ఫేస్ కి డ్యామేజ్ అవుతుందా ఏంటి అన్నది ఖచ్చితంగా అయితే నాకు తెలీదు. కానీ చేయించుకుందాము, ఏమీ అవ్వదని చెప్పారు. 100% ఏమీ అవ్వదని చెప్పారు ఫేస్ కి. అందుకే ఒకసారి చేంజ్ చూద్దాంలే అని చెప్పేసి. అసలు ఫేస్ మీద పెట్టకూడదు. ఏదైనా టెస్ట్ చేయాలంటే స్కిన్ ఎక్కడెక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఫేస్ అస్సలు టచ్ చేయకూడదు. కానీ ఎందుకో కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నాను ఎలా ఉంటదని. నేను కొన్ని రివ్యూస్ చూశాను, అంటే ఫోన్ లోనే చూశాను. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నవి తీయించుకున్నారు, కానీ ఫేస్ మీద కొంచెం తక్కువే మాట. కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఏమవుతుందో ఏంటో తెలీదు. నెక్స్ట్ వీడియోలోని, అంటే ఈ వీడియో కాకుండా ఈ వీడియోలో చేయించుకున్నంత వరకే, నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేశాను ఏంటి అన్నది ఫుల్ గా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పాను కదా బ్యూటీ పార్లర్ అని చెప్పేసి. సారీ అండి, ఇది బ్యూటీ పార్లర్ కాదు, బ్యూటీ సెలూన్ కి వచ్చాను. సెలూన్ కి పార్లర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను వచ్చింది గోపాలపట్నంలోని, మనకి ఇండియన్ బ్యాంక్ కిందనే ఉంటుంది, SS Oasis బ్యూటీ సెలూన్ అని చెప్పేసి. ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అవన్నీ డీటెయిల్ గా నేను మాట్లాడతాను మీతోని. స్టార్టింగ్ వెళ్ళగానే మనకి ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది, అక్కడ రిసీవింగ్ ఎలాగుంది, సర్వీస్ ఎలాగుంది, అవన్నీ ముందు మనం తెలుసుకోవాలి కదా. వాటి ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నది ఇవన్నీ డీటెయిల్ గా నేను చెప్తాను. ముందైతే మనకి ఇది సర్టిఫికేటా కాదా అని తెలుసుకోవడానికి సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి. చక్కగా మనం చూసుకొని అన్ని డీటెయిల్ తీసుకొని మనం సర్వీస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ పర్మనెంట్ హైబ్రోస్, పర్మనెంట్ లిప్ కలర్, హెయిర్ రిమూవర్ ఇలాంటివన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఎందుకు వచ్చాను అని అంటే, నా ఫేస్ కి చిన్న కణితులు అన్నాను కదా, అవి ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయించుకోవడానికి వచ్చాను. నేనైతే మీకు తెలుసు, నా వీడియోస్ అన్ని చూస్తే నాకు ఏదైనా పని అవ్వాలి, బడ్జెట్లో ఉండాలి, నీట్గా అయిపోవాలి. అలాగని చెప్పేసి నేను ఒక 5-4 మెంబర్స్ దగ్గర అన్నీ దాని కాస్ట్ ఎంత ఉంది, పెయిన్ వస్తుందా లేదా, ఎలా ఉంటుంది, అది తీయించుకున్న తర్వాత ఉంటుందా పోతుందా అని చెప్పేసి ఆలోచనలు అన్నీ మాట్లాడుకొని నేనైతే SS Oasisలోని ట్రీట్మెంట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నేను ముందు రోజు వచ్చి ఇవి ఎన్ని ఉన్నాయని కౌంటింగ్ చేసుకొని వెళ్ళాను అనమాట. నెక్స్ట్ డే వచ్చి నేను అన్ని చేయించుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్ రాగానే అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది అందరికీ.
అందరికీ. అంత గజిబిజిగా లేకుండా ఒక దగ్గర అంతా నీట్గా, ఒక దగ్గర అంతా ప్లెజెంట్గా, ఒక దగ్గర చేయించుకుంటే హాయిగా ఉండేటట్టు ఒక్కొక్క బ్లాక్స్లోనే ఒక్కొక్కలా ఉంది. బ్లాక్స్ అంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారు, సెలూన్ అంతా ఒకలాగే ఉంది కదా అని చెప్పి. కాదండి, హైబ్రోస్ చేయించుకునే దగ్గర సిట్టింగ్ వేరు ఉంటుంది, నెక్స్ట్ పెడిక్యూర్ మెనిక్యూర్ చేయించుకునే దగ్గర వేరు, ఫేషియల్ చేయించుకునే దగ్గర వేరు. మీరు స్టార్టింగ్లోనే చూసారు కదా, స్టార్టింగ్లో హెయిర్ కట్స్ హైబ్రోస్కి సంబంధించిన చైర్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా పెడతారు. అదొక కార్నర్లో ఉంది, అదైతే చాలా క్యూట్గా ఉంది. దాని చైర్, దానికి చేయడానికి అంత ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పెడిక్యూర్ మెనిక్యూర్ వ్యాక్స్కి సపరేట్ బ్లాక్ ఉంది. నెక్స్ట్ దాని ఆపోజిట్లోనే మనకి హెయిర్ స్పాకి, హెయిర్ వాష్కి సంబంధించిందంతా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళగానే అక్కడ మనకి ఫేషియల్కి సంబంధించిన బెడ్స్ అయితే ఉన్నాయి. సెలూన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న ఐటమ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న బ్రాండ్ ప్రోడక్ట్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ హెయిర్ కట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా ఉంది, మీకు కింద నా డిస్క్రిప్షన్లో అడ్రస్, ఫోన్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా నేను ఇస్తాను. మీరు అందులో సర్వీసెస్ అన్నీ చూసుకొని మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నది ఇక్కడ తీసుకోవచ్చు. సర్వీసెస్ కూడా మంచి ఆఫర్లోనైతే ఉన్నాయి. నేనైతే నా ఫేస్లో చూసారు కదా, భయంగానే కూర్చున్నాను. నాకు ఎంత ఫ్రెండ్లీగా చేశారో అన్నది మీకు లైట్గా చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి మ్యూజిక్ ఏదైనా యాడ్ అయ్యిందంటే. అందుకే మీరు ముందు చూడండి. నేను మీకు చెప్పాను, నేను ముందు రోజే వెళ్ళి వాటికి కౌంటింగ్ ఉంటుంది. ఒక్కొక్క కణితికి ఇంత ప్రైస్ ఉంటుంది అన్నమాట. ఎన్ని కణితులు ఉన్నాయి ఏంటి అని కౌంట్ చేయడానికి వెళ్ళాను కదా. వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు చెప్పారు, మీరేం టెన్షన్ పడకండి, పెయిన్ ఏమి రాదు అని చెప్పేసి. అప్పుడైతే నార్మల్గా ఉంది. నేను ఏంటంటే అన్నీ ఉన్నాయి కదా, మార్నింగే వచ్చేయండి అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంకా నేను మార్నింగ్ 10కి అలా వెళ్ళిపోయాను. అప్పుడే వాళ్ళ పూజ అయ్యింది. ఏదైనా సెలూన్లోని పూజ చేసుకొని, ఎక్కడైనా ఏ బిజినెస్ అయినా పూజ చేసుకొని స్టార్ట్ చేస్తే చాలా ప్లెజెంట్గా, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. వాళ్ళకి కూడా అక్కడ సాంగ్స్ పెట్టారు, మళ్ళీ అవి కాపీరైట్స్ వస్తాయని చెప్పి డైరెక్ట్గా వాయిస్ కాకుండా డైరెక్ట్గా డబ్బింగ్ చెప్తున్నాను. ఇప్పుడైతే నాకు స్టార్టింగ్ చేయగానే ముందు మనకి ఏంటంటే క్రీమ్ ఒకటి రాస్తారు, అది చిన్నవే కదా ఉన్నాయి, క్రీమ్ ఏం అవసరం లేదు అని అన్నారన్నమాట. అంటే అది కొంచెం మొత్తాన్ని కాదు, కొంచెం స్పర్శ, కొంచెం నొప్పి తగ్గడానికి మాట, నమ్మింగ్ క్రీమ్ ఏదో అంటారు, అది రాస్తాను అన్నారన్నమాట. కానీ చిన్నదే కదా, అవసరం లేదు అనిపించింది. తర్వాత మళ్ళీ పెయిన్ అనగానే మళ్ళీ రాశారన్నమాట. ఇదేంటంటే చిన్న సూదిలా ఉంది, దాన్ని ఒక్కొక్క కణితిని అది కాలుస్తుంది అన్నమాట. కాలుస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది, అంటే చర్మం కాలితే స్మెల్ వస్తుంది కదా, అయితే స్మెల్ వస్తుంది అని అంటే నిమిషం మరి కాలుతుంది కదా అని చెప్పి వాళ్ళు చేస్తున్నంతసేపు కూడా నాతో మాట్లాడుతూనే చేశారన్నమాట. అంటే ఇంకా మీరు డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు, లేకపోతే అయిపోయింది, చాలా చిన్నదే ఉంది, కట్ అయిపోయింది, టెన్షన్ ఏం పడకండి అని అనేసి. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఆగు ఎందుకు అలాగా నన్నేసి అనేస్తారు, మేడం కామ్గా ఉండండి మేడం అంటారు. అలా ఏమీ కాకుండా చక్కగా మనకి ఫ్రెండ్లీగా ఉండేలాగా ఉన్నారన్నమాట. చాలా చక్కగా మాట్లాడుతూ చేసేసారు. ఒక 45 మినిట్స్ 1 అవర్ పట్టింది నాకు. చేసిన తర్వాత ఎలాగున్నదో అన్నది కూడా నేను ఫేస్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనకి అడ్వాన్స్డ్ అన్నాను కదా, మనకి హైబ్రోస్ కావాలి అనుకున్న బడ్జెట్లో అయిపోతాయి అన్నమాట. మీరు ఒకసారి ఇక్కడ డీటెయిల్గా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే నాకు కామెంట్ చేయండి. నేను వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ పెడతాను, మీరు వాళ్ళని కనుక్కొని మీరు వెళ్ళొచ్చు. మెయిన్ ఏంటంటే ఇది పెయిడ్ ప్రమోషన్ కానీ లేకపోతే కొలాబరేట్ అవ్వడానికి కానీ ఇలాంటివి ఏమీ లేవు. నాకు నచ్చే నేను ఒక 5-6 పార్లర్స్లో కనుక్కొని నాకు ఇది సెలూన్ బెస్ట్ అనిపించి నేను ఇక్కడ చేయించుకున్నాను. నెక్స్ట్ ఇది తీసిన తర్వాత కూడా నాకు ఎలా ఉంది, ఎలా అయ్యింది, ఒక 3-4 డేస్ తర్వాత ఎలాగయింది, నెక్స్ట్ వీడియోలో నా ఫేస్ అంతా ఎలా ఉంది ఏంటి అని అన్నది. మనం మెయిన్ ఏంటంటే హైబ్రోస్ ఇచ్చినా చాలా భయపడతాం, అలాంటిది మన ఫేస్ ఇవి తీయించుకోవడానికి ఎలా ఉంటుంది, నెక్స్ట్ వస్తున్నాయా లేదా అన్నది కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత ఇలాగా ఫుల్గా చూడండి, కాలితే ఇలా వచ్చేస్తుంది కదా వాచిపోయినట్టు, అలాగా కొంచెం ఎత్తుగా ఏవో పెద్దగా అనిపించేమాట. నెక్స్ట్ దానికి ఒక క్రీమ్ ఇచ్చారు, అది మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది, 55 రూపీస్. అలాగా ఆ క్రీమ్ అయితే మనం 15 మినిట్స్కి 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి అలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అది మనకి దెబ్బ తగిలిన తర్వాత మాడిపోతుంది అంటారు కదా, అలా మాడినట్టు అయిపోతుంది అనమాట. అయిపోయింది. ఇది నెక్స్ట్ డేకి అలా అయ్యింది. ఆ నెక్స్ట్ డేకి నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఆ నెక్స్ట్ డేకి పూర్తిగా తగ్గింది. ఇప్పుడు
రబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా నాకు క్లియర్గా తగ్గింది. అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది ఈ వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి ఏంటన్నా కావాలి అని కూడా నాకు కామెంట్ చేస్తే నేనైతే మీకు నెంబర్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.